హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్. ఈ పొంగల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అయిపోయింది. మ్యారేజెస్లోను అదేవిధంగా ఫంక్షన్స్లోను బ్రేక్ఫాస్ట్గా పెడుతున్నారు ఈ పొంగల్ని. ఈ పొంగల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులో 1.5 కప్ దాకా రైస్ తీసుకుంటున్నాను. ఈ పొంగల్కి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ 1/2 కప్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, 4 విజిల్స్ తర్వాత రైస్ అంతా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా పొంగల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొంగల్ సైడ్కి పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.